బాను హే బాంబులు బాను. ఐషు, అరే అశ్విన్, నువ్వేంటి ఇక్కడ? ఫోటోషూట్ ఆడిషన్కి వచ్చాను రా. మరి నువ్వు? సారే ఇక్కడ ఫోటోగ్రాఫర్. అరే నువ్వు ఫోటోగ్రాఫర్ అయిపోయావా? ఎంత లా ఉండేదానివి, టీచర్ క్లాస్ చెప్తుంటే బ్రేకులు లేకుండా బాంబులు వేసేదానివి. ఎంత అందంగా ఎలా తయారయ్యావే? నీ అబ్బా, నేను ఎప్పుడు చేశాను రా? మామూలు వాసన వచ్చేదా క్లాస్ అంతా? వయసు పేరునే ఇంకా ఆ వాసన మర్చిపోలేదే నేను. నీ అబ్బా, చిచి పంది పంది, నోరు మూసుకురా. అరే క్లాస్ అంతా గబ్బు కొట్టేదిరా. ఆపుతావా లేదా? లావుగుండేదాను. పంది పంది పంది, ఆపురా ఇంకా. కానీ నిజం చెప్తున్నా, కత్తిలా తయారయ్యావే. థ్యాంక్ యూ. ఎవడే వాడు? ఇంకా అర్థం కాలేదా? నా బాయ్ ఫ్రెండ్. ఏంటంటాడు బాధ? వెంటపడి ప్రపోజ్ చేశాడు. అప్పుడు కూడా చెప్పా మోడల్ అవడం నా డ్రీమ్ అని. ఆ, అప్పుడు ఓకే బంగారం అని గుండ్రాయి తిప్పినట్టు తల తిప్పాడు. ఇప్పుడు ఇలా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో చూడలేక అదే తలకాయ అనుకొని అడ్డంగా తిప్పుకుంటాడు, అంతేనా? కరెక్ట్ గా చెప్పావురా. సేమ్ రొటీన్ స్టోరీ. ఎంతమంది మోడల్ చెప్పుకొని బాధపడ్డారు నా దగ్గర. ఏంట్రోయ్, ఎంతమంది మోడల్స్ ని ముగ్గులో పడేసావేంటి? ఎంత మాట అంటున్నారు మేడం మా సార్ని? ఆ ఫేస్ ని చూసే అంటున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ ఫేస్ కి అంత సీన్ లేదనా? నా ఉద్దేశం అది కాదు సార్. మీ ఫేస్ ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది, రెచ్చిపోవాలనిపించదు. ఏంట్రోయ్, ఇప్పుడు నేను సార్ సార్ అని పిలవాలా ఏంటి? రే మౌలి, నీకు ఫోటోగ్రఫీ తీయడం ఖచ్చితంగా నేర్పిస్తా. ముందు లైట్ సెట్ చేయాలి. గట్లనే సార్. ఇప్పుడు ఏంటంట ఆడి పరిస్థితి? మోడలింగ్ గా నేను అన్నాను. మొహమాటం లేకుండా మోడలింగ్ అని చెప్పాను. వెరీ గుడ్. అయితే ఈ మోడల్ ఇప్పుడు సింగిల్ అన్నమాట. ఆ? అంటే ఏంట్రా నీ ఉద్దేశము? అర్థమైన అర్థమవనట్టు నటించే వాళ్ళనే ఆడవాళ్ళు అంటారు. సినిమాలు బాగానే చూస్తున్నావురా నువ్వు. ఫోటోలు కూడా బాగానే తీస్తాను. అరే రే రే ఐషు, ప్లీజ్ ఎలాగైనా నన్ను సెలెక్ట్ చెప్పిరా. చూడు బాను, ప్రొఫెషనల్లో ఫ్రెండ్షిప్ ఉండొద్దు. ఫోటోషూట్లో నీ ఎపీరియన్స్ ఎంత అట్రాక్టివ్గా ఉందో చెక్ చేసి డన్ అనుకుంటే సెలెక్ట్ చేస్తాను. నచ్చావు రాషు. చూడు, నీ ఎక్స్పెక్టేషన్ కి మించి నా అపీరెన్స్ ఇస్తా. దాట్స్ ద స్పిరిట్.